గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న పెద్ది మూవీ. ఈ మూవీ గురించి అభిమానులు చాలా రోజుల కానీ ఎదురు చూస్తున్నారండి. అంటే సరిగా కొత్త అప్డేట్ ఇవ్వట్లేదు, ఎందుకని ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది, అనుకున్న డేట్ ప్రకారంగా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు, మార్చి 27వ తారీఖుని రిలీజ్ అని చెప్పారు కదా, ఇంతవరకు ఒక సాంగ్ కూడా రిలీజ్ అవ్వలేదు. అంటే గతంలో రిలీజ్ అయిన పోస్టర్ కావచ్చు, మేకింగ్ వీడియో కావచ్చు, చికిరి చికిరి అనే సాంగ్ కావచ్చు, అవి తప్ప ఇంకా వేరే అప్డేట్ ఏమివ్వట్లేదని చెప్పి చాలామంది అభిమానులు నిరుత్సాహపడుతున్నారండి. అభిమానుల నిరుత్సాహానికి ఫుల్ స్టాప్ పెడుతూ బుచ్చిబాబు బర్త్డే సందర్భంగా ఒక ఫోటో అనేది రిలీజ్ చేశారండి. ఈ ఫోటోలో రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు పక్క పక్కనే కూర్చొని ఉన్న ఫోటో చూస్తూ ఉంటే రామ్ చరణ్ గారి లుక్ చూస్తూ ఉంటే మామూలుగా అనిపించలేదండి. ఎందుకంటే ఆ హెయిర్ స్టైల్ కావచ్చు, ఆ చొక్కా కావచ్చు, అతను కూర్చున్నా సరే ఆ కూర్చున్న ఫోటో చూస్తూ ఉంటే, ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఉన్న ఫోటో చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. ఒక్క ఫోటోతోనే అభిమానులు మొత్తం కూడా సైలెంట్ అయిపోయారు. ఇలాంటి అప్డేటు ఒక 2-3 రోజులకో 4-5 రోజులకో ఒక్కొక్కటి వదులుతూ ఉంటే ఈ సినిమా పైన ఉన్న ఆకర్షణ అనేది తగ్గకుండా అభిమానులకు ఉంటుంది కదా అని చెప్పి అభిమానుల కోరిక మేరకు ఇంతకు ముందు అంటే దాదాపు ఒక 10-15 రోజుల క్రితం అభిమానులు సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత, అంటే ఏమని వ్యక్తం చేసేవాళ్ళంటే, మార్చి 27వ తారీఖున రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇంతకుముందు ఈ సినిమా విడుదలవుతుంది అని అప్పుడు చెప్పారు కదా, మరి ఈ సినిమా విడుదల డేట్ అనేది మారిపోయింది, అసలు ఇది ఖచ్చితంగా ఆ డేట్నే రిలీజ్ అవుతుందా, లేకపోతే ఏదైనా డేట్ మార్చారా అని చెప్పి అభిమానులు పదే సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటే, డైరెక్టర్ బుచ్చిబాబు ఎట్టి పరిస్థితుల్లో ఇక లాభం లేదు, ఎట్లయినా అభిమానులకు వాళ్ళ డౌట్ అనేది క్లియర్ చేయాలన్న ఉద్దేశంతోనే డేట్ అయితే మారింది, ఇది పక్కా. ఎందుకంటే సినిమా వాళ్ళు అనుకున్న రీతిలో అనుకున్న విధంగా రావాలి అంటే కాస్తంత లేట్ అయినా పర్లేదన్న ఉద్దేశంతోనే ఏప్రిల్ 30వ తారీఖున సినిమా విడుదలవుతుందన్నట్టుగా ఆయన ప్రకటించారనమాట. సరే, కాస్తంత అభిమానులు నిరుత్సాహపడ్డా కానీ ఇది మంచి డేట్ అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి సతీమణి ఇద్దరు కవాల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ సినిమా లేట్ అవటం కారణం ఏంటంటే, మరి ఏ భర్త అయినా భార్య డెలివరీ అవుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులలో ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు, మరి భర్త అనేవాడు దగ్గరే ఉండాలి. కాబట్టి కొన్ని రోజుల పాటు ఆమె ఆరోగ్యాన్ని చూసుకుంటూ దగ్గర ఉండడు కాబట్టే ఈ లేటుకు కారణం అన్నమాట. అంతేకాని ఈ సినిమా సరిగ్గా అవుట్పుట్ రాలేదన్న ఉద్దేశం కాదు, మరి వేరే ఉద్దేశం ఏం కాదు. నాకు తెలిసి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అనేది ఇంకా ఆగే ప్రసక్తి లేదు. ఎందుకంటే షూటింగ్ మళ్ళీ కూడా ప్రారంభమైంది. ఇలా అనుకున్న డేటు ప్రకారంగా ఏప్రిల్ 30వ తారీఖునే ఖచ్చితంగా విడుదల చేయాలని ఒక పట్టుదలతోనే ఉన్నారు కాబట్టి డైరెక్టర్ బుచ్చిబాబు మళ్ళీ ప్రకటించారండి. ఇంకా ఈ సినిమా డేట్ అనేది మారే ప్రసక్తి కూడా లేదన్నమాట. ఒక్క మాట మనం నిజం చెప్పుకోవాలంటే, RRR సినిమా కానుంచి, అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా కానుంచి ఇంతవరకు రామ్ చరణ్ గారికి అతనికి తగ్గ సినిమా అయితే మాత్రం పడలేదు. ఎందుకంటున్నారంటే, ఒకవేళ RRR సినిమా తర్వాత మరొక సినిమా అలాంటి సినిమా కానీ ఒకవేళ పడినట్లయితే రామ్ చరణ్ గారిని ఇంకా ఎవ్వరు కూడా పట్టుకోలేరండి, ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట. కానీ అనుకోకుండా కొన్ని సినిమాలు, ఆచార్య సినిమా కావచ్చు, గేమ్ చేంజర్ సినిమా కావచ్చు, అడపతడప కొన్ని సినిమాలలో నటించిన ఆ సినిమాలు అనేది అభిమానుల్ని ఖచ్చితంగా నిరాశపరిచాయి. మరొకసారి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదన్న ఉద్దేశంతోనే రామ్ చరణ్ గారు గట్టి నిర్ణయం తీసుకొని ఈ కథ ఎన్నుకున్నట్టు తెలుస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ కథ అందించింది దర్శకుడు సుకుమార్. మరి దర్శకుడు సుకుమార్ కథ అంటే ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు వచ్చిన రంగస్థలం సినిమా కావచ్చు, పుష్ప కావచ్చు, పుష్ప 2 కావచ్చు, ఎన్ని సంచలన రికార్డులు సృష్టించినాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారి పాత్ర, అతని యాక్టింగ్, ఒక చెవు వినబడకపోతే జీవితంలో ఎన్ని సమస్యలు అనేవి వస్తాయనేది ఆ సినిమాలో కట్టినట్టు చూపెట్టినండి. అంతేకాకుండా అతని పాత్ర ఒక పల్లెటూరి నేపథ్యంలో నడిసే పాత్ర అన్నమాట. నాకు తెలిసి ఈ సినిమా కూడా పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన పాత్రే, కానీ అంతకన్నా మించి ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుందండి. క్రికెట్ నేపథ్యంలో జరిగే కథ ఎక్కువ హైలైట్ చేస్తున్నారంటే, నాకు తెలిసి ఒక స్పోర్ట్స్ కథ అంశంతో వచ్చిన ఇంతవరకు ఏ సినిమా కూడా పరాజయం పొందలేదన్నమాట. మరి బుచ్చిబాబు సానా ఈ సినిమాని ఏ విధంగా తీర్చిదిద్దుతాడనేది మనం ఎదురు చూడాలి. అతను కూడా నాకు తెలిసి అతి కొద్ది సినిమాలు చేసినా కానీ ఇంతకు ముందు వచ్చిన ఉప్పెన సినిమా మనం ఒకసారి చూసినట్లయితే మొట్టమొదటిగా ఆ హీరో పరిచయం అయినా కానీ
ఎన్నో సినిమాలు అనుభవం ఉన్న హీరోలాగా చూపించిందండి ఇది ఈ డైరెక్టర్. ఆ హీరోకి అంత గొప్ప పేరు వచ్చిందనమాట. ఆ కథ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే కథ. సరే, కథ ఎలాగున్నా కానీ కొంతమంది అద్భుతమైన కథలు కూడా తీసే విధానం అనేది కరెక్ట్గా లేకపోతే అది ఎలాంటి కథ అయినా సరే, ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకునే విధంగా కానీ ఒకవేళ కథ మంచిగున్నా సరే తీయకపోతే అది ఎలాంటి సినిమా అయినా సరే, ఎలాంటి కథ అయినా సరే, ఎలాంటి దర్శకుడైనా సరే పరాజయం పొందే అవకాశాలు ఉంటాయన్నమాట. కానీ ఉప్పెన సినిమా మాత్రం నాకు తెలిసినంత వరకు అద్భుతమైన సినిమా, అద్భుతమైన కథ, అద్భుతంగా ఆ దర్శకుడు తీర్చిదిద్దాడనమాట. మరి దాన్ని ఉద్దేశంగా తీసుకుంటే రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ కూడా ఎన్నో హైలైట్ ఉంటాయి అన్నట్టు తెలుస్తుందండి. ప్రతి ఒక్క ప్రేక్షకుడిని, వాళ్ళు ఫ్యాన్సే కావచ్చు, ఫ్యాన్సే కాకపోవచ్చు, కథాంశాలు మంచిగుండి తీసే విధానంగానే మంచిగున్నట్లయితే ఒక ఫ్యాన్సే కాదండి, ఎవరైనా కానీ 1-2 సార్లు చూస్తారు ఆ సినిమా అనేది. ఈ కథ మాత్రం ఇంతవరకు లీక్ అవ్వకపోయినా మనకు అర్థమైంది ఏంటంటే ఈ కథలో క్రికెట్ అంటే ఈ స్పోర్ట్స్కు సంబంధించిన కథ, దీనితోని ముడిపడే విధంగా ఈ కథ ఉంటుందన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ సినిమా పైన ప్రతి ఒక్కరికి అంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అని చెప్పి ప్రతి ఒక్కరు ఎందుకు ఎదురు చూస్తున్నారంటే ఆ మధ్యకాలంలో రిలీజ్ అయిన చిక్కిరి చిక్కిరి అనే సాంగ్ ఎన్ని హల్చల్ సృష్టించి ఎన్ని రికార్డులు తిరగరాసి ఒక్క సాంగే ఎంత సూపర్ డూపర్ బంపర్ హిట్ అయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దాదాపు 150 మిలియన్ల వ్యూస్ దాటిందంటే ఇది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి స్టామినా అని చెప్పుకోవచ్చు అనమాట. అందుకనే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దా అని చెప్పి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ ట్యాప్ మాత్రం ఖచ్చితంగా ఏప్రిల్ 30వ తారీఖున థియేటర్లో హల్చల్ చేయబోతుంది. ఇక నో డౌట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా దాదాపు ఒక 2 నెలలే కదా ఓపిక పట్టేది. మరి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలంటే ఏదో సినిమా తీసేసాం కదా, థియేటర్లో ఆడేసింది కదా, మన కలెక్షన్లు మనకు వచ్చాయని కాదు. అక్కడ సమస్య ఏంటంటే ఉన్న రికార్డులు మొత్తం తిరగరాయాలంటే కాస్తంత లేట్ అయినా పర్లేదు కానీ రికార్డులను కుమ్మేసేయాలి, కొత్త రికార్డు సృష్టించాలి. రామ్ చరణ్ గారి గురించి ఎంతోమంది డైరెక్టర్లు ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నారు కథలు పట్టుకొని. ఎందుకంటే కొన్ని కథలు కొంతమంది హీరోలకే నప్పుతాయి అన్నమాట, అది అందరికీ నప్పవు. రామ్ చరణ్ గారికి నప్పే కథలను పట్టుకొని అంటే వేరే హీరోలతో తీయాలంటే తీయొచ్చు కానీ కొంతమందికి నప్పే కథలు వాళ్ళకి మాత్రమే నప్పుతాయి అన్నమాట. కాబట్టి రామ్ చరణ్ గారి కోసం చాలామంది నిర్మాతలు కావచ్చు, చాలామంది డైరెక్టర్లు కావచ్చు ఎదురు చూస్తున్నారు ఇప్పటికి కూడా. ఫస్ట్ వరుసలో ఉంది దర్శకుడు సుకుమార్. మరి సుకుమార్ దర్శకత్వంలో ఒకవేళ ఆ సినిమా కానీ వచ్చినట్లయితే అంటే దాదాపు ఇంకో 2 సంవత్సరాలు అటు ఇటు పట్టొచ్చు. నెక్స్ట్ రామ్ చరణ్ గారు తీయబోయే సినిమా సుకుమార్ దర్శకత్వంలోనే వచ్చే సినిమే. ముఖ్యంగా సుకుమార్ గారైనా లేకపోతే రాజమౌళి గారైనా కొంతమంది డైరెక్టర్లు వాళ్ళు సంవత్సరాల కొద్దీ సినిమా తీస్తారు. ఒక సంవత్సరంలో ఒక సినిమా అయితే చాలా సంతోషమే, కానీ ఒక్కో సినిమా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంత లేటు పడితే ఎట్లండి? ఒకసారి మీరు ఆలోచించుకోండి. సినిమాకి బడ్జెట్ పెడుతున్నారు, మంచి మంచి కథలు ఎన్నుకుంటున్నారు, కానీ ఒక హీరోను తీసుకెళ్ళిపోయి మీ దగ్గరే పెట్టుకొని సంవత్సరాలు తీసుకుని పోతున్నారు అనమాట. గతంలో వచ్చిన పుష్ప కావచ్చు, పుష్ప 2 కావచ్చు, RRR కావచ్చు, బాహుబలి కావచ్చు, బాహుబలి 2 కావచ్చు. అదే కాకుండా ఈ మధ్యలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని రాజమౌళి గారు తీసుకెళ్ళిపోయారు. మరి ఎన్ని సంవత్సరాల షూటింగ్ నడిచిందో, ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మహేష్ బాబు గారిని వెండి తెరపైన మనం చూస్తామో అర్థం కావట్లేదు. ఈ పెద్ద సినిమా అయితే ఎప్పుడైతే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంటుందో, రిలీజ్ అయిన తర్వాత ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత అప్పుడు సుకుమార్ దర్శకత్వంలో మళ్ళీ ఇంకో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది అనమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.